హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు అమ్మాయి లోకం. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ మన రెసిపీ వచ్చేసి గోధుమ పిండితో అప్పటికప్పుడు క్రిస్పీగా ఒక మంచి స్నాక్ రెసిపీ అనమాట. ఎలా చేయాలో చూద్దాం. స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ మిక్సింగ్ బౌల్‌లోకి ఒక కప్పు గోధుమ పిండి తీసుకుందామండి. తర్వాత 2 టేబుల్ స్పూన్లు బొంబాయి రవ్వ, రుచికి సరిపడినంత ఉప్పు. ఇది పక్కన పెట్టుకొని మిక్సీ జార్ తీసుకొని ఒక 6, 7 వెల్లుల్లి రెబ్బలు, కొంచెం కరివేపాకు, ఒక టీ స్పూన్ దాకా జీలకర్ర, ఒక అర టీ స్పూన్ నువ్వులు, ఒక పావు టీ స్పూన్ కారం వేసి వీటిని కొంచెం బరకగా గ్రైండ్ చేసుకొని తీసుకొచ్చుకుందామండి. చూసారు కదా! ఇలా ఉంటే మనకి సరిపోతుందనమాట కచ్చాపచ్చాగా. దీన్ని ఇప్పుడు పిండితో పాటు కలిపేసుకుందాం. ఈ మొత్తం పిండికి మంచిగా కలిసేటట్టు కలుపుకుందామండి. వెల్లుల్లి వేసుకోవటం వల్ల చాలా బావుంటుందనమాట. టేస్ట్ అయితే ఫ్లేవర్‌గా బావుంటుందనమాట. ఈవినింగ్ టీ టైమ్‌లోకి ఒక మంచి స్నాక్ రెసిపీ. ఇలా మొత్తం మంచిగా కలిపేసుకుందాము. కలుపుకున్న తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ల వరకి నెయ్యండి కరగపెట్టుకున్నాం. వేడి వేడి నెయ్యి. దాంట్లో వచ్చి కొంచెం ఇంగువ వేసుకుందాం ఇప్పుడు. ఇలా నెయ్యిలో వేడి వేడి నెయ్యిలో ఇంగువ వేసుకోవటం వల్ల టేస్ట్ చాలా బావుంటుంది. దీన్ని పిండిలో కలిపేసుకుందామండి. బాగా గుల్ల గుల్లగా వస్తాయన్నమాట. వేడి వేడి నెయ్యి కానీ, నూనె కానీ రెండిట్లో ఏదైనా వేసుకోవచ్చు. బాగా వేడిగా ఉంది కదా! స్పూన్ పెట్టి కలుపుకుందామండి ముందు. తర్వాత ఈ నెయ్యంతా మంచిగా పిండికి పట్టేటట్టుగా కలిపేసుకుందాము. రబ్ చేస్తా కలుపుకుందాము. చూడండి మనం ఇలా ప్రెస్ చేసినప్పుడు పిండి మనకి చక్కగా ఇలా బైండింగ్ లాగా వచ్చేయాలనమాట. అప్పుడు మనకి బాగా చక్కగా గుల్లగా వస్తాయన్నమాట స్నాక్స్ అనేది. సన్నగా తరిగిన కొత్తిమీర కొంచెం. నీళ్ళు ఎక్కువగా పట్టవండి. చెక్ చేసుకుంటూ ఒక అరకప్పు వరకైతే పట్టినియి. పిండొచ్చేసి కొంచెం గట్టిగా కలుపుకుందాము. సాఫ్ట్‌గా ఉందనుకోండి మనకి క్రిస్పీగా రావనమాట. చెక్ చేసుకుంటా కొంచెం కొంచెంగా నీళ్ళు యాడ్ చేసుకుంటా పిండి కలుపుకుందామండి. ఒకేసారి ఎక్కువగా నీళ్ళు వేసుకోకుండా. ఇలా కలిపేసుకొని మూత పెట్టి పక్కన పెట్టుకుందామండి. ఒక 10 నిమిషాల పాటు రవ్వ చక్కగా నానుతుంది మనకి. 10 నిమిషాల తర్వాత చూద్దాము. చక్కగా నానిపోయింది పిండి. ఒకసారి మళ్ళీ మొత్తం మంచిగా కలుపుకుందామండి. కలుపుకొని చిన్న చిన్న పూరీలకి సరిపడా పిండి మనం డివైడ్ చేసుకొని పక్కన పెట్టుకుందాము. చిన్న చిన్న పిండి ముద్దల్లాగా డివైడ్ చేసుకుందామండి. ఇప్పుడు కొంచెం పొడిపిండి వేసుకొని దీన్ని మనం పల్చగా పూరీలాగా ప్రెస్ చేసుకుందాము. షేప్ రాకపోయినా పర్వాలేదండి. ఎందుకంటే దీన్ని మనం తర్వాత ఒక రౌండ్ ప్లేట్ పెట్టి కట్ చేసుకుంటామనమాట నీట్‌గా. అందుకని షేప్ రాకపోయినా పర్వాలేదు. వీలైనంత పల్చగా దీన్ని రుద్దుకుందాం. ఇలా చేసుకున్న తర్వాత చూడండి ఇలా చిన్నగా ఉన్న రౌండ్‌గా ఉన్న ప్లేట్ ఒకటి తీసుకొని దీన్ని ఎక్స్‌ట్రా ఉన్న పిండి మొత్తం తీసేసుకుందామండి కట్ చేసుకున్న తర్వాత. ఈ పిండి మళ్ళీ మన పిండితో పాటు కలిపేసుకొని ఇంకొక పూరీలాగా చేసుకోవచ్చు. చూసారు కదా! ఇలా వచ్చిన తర్వాత దీన్ని 4 పార్ట్స్‌గా కట్ చేసుకుందాము.
ఇప్పుడు వీటిలో మధ్యలో మనం చిన్న చిన్న కటింగ్స్ పెట్టుకుందామండి. అలా పెట్టుకోవటం వల్ల ఏంటంటే మనకి పొంగకుండా చక్కగా క్రిస్పీగా వేగుతుందనమాట. చూడటానికి కూడా లుక్ బావుంటుంది. అంతేనండి. అన్నీ ఇలా రెడీ చేసేసుకొని తీసుకుందాం. చూసారు కదా! చూడటానికి కూడా బావుంటుంది మనకి. నూనెలో వేయగానే పొంగకుండా చక్కగా మనకి క్రిస్పీగా ఫ్రై అవుతుందనమాట. మనకి పొంగిందనుకోండి కొంచెం మెత్త మెత్తగా ఉండేదానికి అవకాశం ఉంటుంది. ఇలా కట్ చేసుకున్నామనుకోండి చూసేదానికి లుక్ బావుంటుంది. తర్వాత మనకి ఆ పొంగకుండా చక్కగా వేగుతుందనమాట. అన్నీ ఇలానే రెడీ చేసేసుకుందామండి కటింగ్స్ పెట్టుకొని. రెడీ అయిపోయిన తర్వాత నూనె పెట్టుకున్నామండి. నూనె కాగింది. స్టవ్ వచ్చేసి లో టు మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని ఫ్రై చేసుకుందాము. ఎందుకంటే గోధుమ పిండి కాబట్టి మనకి వెయ్యగానే కలర్ మారిపోతుందనమాట. క్రిస్పీనెస్ అనేది రాదు. మెత్త మెత్తగా ఉండేదానికి అవకాశం ఉంటుంది. అందుకని స్టవ్ వచ్చేసి లో టు మీడియం ఫ్లేమ్‌లో మాత్రమే పెట్టుకొని ఫ్రై చేసుకుందామండి. అప్పుడే మనకి చక్కగా 2 పక్కల మంచిగా వేగుతుందనమాట క్రిస్పీగాను. ఇలా 2 పక్కల మార్చి మార్చి ఫ్రై చేసుకుందాము. ఈవెన్‌గా ఫ్రై అవుతుంది మనకి. ఒకసారి చేసుకొని పెట్టుకున్నామనుకోండి 1 వీక్ 10 డేస్ దాకా ఫ్రెష్‌గా ఉంటుందనమాట. క్రిస్పీనెస్ అయితే పోదు. నెయ్యి వేసుకున్నాం కాబట్టి నోట్లో పెట్టుకుంటే వెన్నలా కరిగిపోతుందండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయన్నమాట. వెల్లుల్లి ఫ్లేవర్‌తో మనం తర్వాత కారము, కరివేపాకు అన్నీ వేసుకున్నాం కాబట్టి కారం కారంగా, ఫ్లేవర్‌ఫుల్‌గా చాలా బావున్నాయి. తప్పకుండా ట్రై చేసి చూడండి. చూసారుగా చక్కగా వేగిపోయినాయన్నమాట క్రిస్పీగాను. తీసేసుకుందామండి. పిల్లలు స్నాక్ బాక్స్‌లో కానివ్వండి, పిల్లలు స్కూల్ నుంచి రాగానే కానివ్వండి, ఈవినింగ్ టీ టైమ్‌లో కానివ్వండి, ఒక మంచి స్నాక్ రెసిపీ అనమాట. తప్పకుండా ట్రై చేసి చూడండి. మీకెలా వచ్చిందో కూడా నాకు తప్పనిసరిగా కామెంట్ చేయండి. చూసారు కదా! ఎంత క్రిస్పీగా ఉన్నాయో. టేస్ట్ కూడా చాలా అంటే చాలా బావున్నాయి. తప్పకుండా ట్రై చేసి చూడండి. అలానే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ ఇచ్చేయండి. మీ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. ఒకటి ఓపెన్ చేసి చూద్దామండి. చూడండి ఎంత గుల్ల గుల్లగా వచ్చినాయన్నమాట. చాలా సాఫ్ట్‌గా చాలా బాగుంది. నోట్లో పెట్టుకుంటే కరిగిపోతుందనమాట. అంత కమ్మగా ఉన్నాయి టేస్ట్ అయితే. తప్పకుండా ట్రై చేసి చూడండి. ఈ రెసిపీ అయితే ఇంతేనండి. రేపు ఇంకో కొత్త రెసిపీతో మీ ముందుకొచ్చేస్తాను. థాంక్ యూ ఫర్ వాచింగ్.